హాయ్ గైస్! ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే మరికొన్ని రోజులలో అయితే విడుదల కానుంది. ఈ ఏపీడీఎస్సీ అయితే ఎన్నో సమస్యలు, ఊహలు, అపోహలు అలాగే ఎన్నో అనుమానాల మధ్య అయితే జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది 16,347 పోస్టులకు సంబంధించి అయితే రావడం జరిగింది. సో, ఈ పోస్టులన్నీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే భర్తీ చేస్తాము అనేసి చెప్పడం అయితే జరిగింది. సో, ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద జీవో 77, 46 అలాగే 47 వర్తిస్తాయి. జీవో 77 హారిజాంటల్ రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీస్ అన్నమాట. ఉమెన్, పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్. 46 వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అన్నమాట. 47 వచ్చేసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి. సో, ఈ రిజర్వేషన్ అన్ని కూడా వర్తింపచేసి మనకు సెలక్షన్ లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది. మొదటగా మనకు జనరల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో గనక చూసుకుంటే మనకు సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంటు ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా గవర్నమెంట్ అయితే ముందుగా జనరల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి పోస్టులను బట్టి ఎంతమంది అభ్యర్థులు అవసరమవుతారో వాళ్ళందరినీ కూడా జోన్ కన్సిడర్‌గా భావించి క్యాండిడేట్స్‌కి అయితే కాల్ లెటర్స్ అయితే పంపించడం జరిగింది. తొలి విడతగా దాదాపు 15,300 మందికి ఇచ్చారు. అందులో కొందరు రిజెక్ట్ అయ్యారు, ఫేక్ పెట్టారు, అలాగే అన్‌విల్లింగ్ ఫార్మ్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ రెండో విడతగా మళ్ళీ ఇవ్వడం జరిగింది. మూడో విడతలోను కూడా కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నోటిఫై చేసిన పోస్టులకు సరిపడా అభ్యర్థులనైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఫైనల్‌గా అయితే చేయడం జరిగింది. ఫైనల్‌గా మనకి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చేసి సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఆయా కేటగిరీలకు పోస్టులకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. వాటికి సంబంధించి ఈ లిస్ట్ అంతా కూడా జిల్లా డీఈఓ కార్యాలయాలకైతే పంపడం జరిగింది. వాటిని డీఈఓ కార్యాలయాల్లో అధికారులైతే అంతా కూడా ఫైనల్‌గా రీవెరిఫై అయితే చేస్తున్నారు. ఒకసారి ఫైనల్ రీవెరిఫికేషన్ అనేది అయ్యాక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డీఎస్సీ అంటే కమిటీ చైర్మన్, కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అభ్యర్థులకైతే ఆ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెబ్‌సైట్‌లో అయితే పొందుపరచడం అయితే జరుగుతుంది. అసత్య ప్రచారాలైతే నమ్మవద్దు. మొత్తం కూడా ట్రాన్స్‌పరెంట్‌గానే జరుగుతుంది. ఫస్ట్ అయితే జనరల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ లిస్ట్ వచ్చాక 2 కూడా కంపేర్ చేసుకొని ఏవైనా గనక తప్పులుంటే ఖచ్చితంగా మనం న్యాయ పోరాటం అయితే చేసేదానికి అవకాశాలైతే ఉన్నాయి. ఎటువంటి లీగల్ కాంప్లియన్సెస్ లేకుండా కోర్టు కూడా చెప్పడం జరిగింది. మొదట మెరిట్ లిస్ట్ ప్రకటించి 9 రోజులు గడువైతే ఇవ్వండి. తర్వాత సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వండి అనేసి కోర్టు కూడా డైరెక్ట్ అయితే చేసింది. ఈ ఆదేశాలన్నిటినీ కూడా గవర్నమెంట్ అయితే ముందుగా పాటించి, ముందుగా జనరల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. జోన్ ఆఫ్ కన్సిడర్‌లోకి ఎవరైతే అభ్యర్థులు వస్తారో అందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కాల్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీక్‌లో ఫైనల్ లిస్ట్ కూడా రాబోతుంది కాబట్టి అందరూ కూడా ఫైనల్ లిస్ట్ వచ్చేదాకా వెయిట్ అయితే చేయండి. ముందుగా మనం గనక చూసుకుంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి దగ్గర దగ్గర 9,000 మెంబర్స్ అయితే అప్లై చేశారు. దగ్గర దగ్గర 870 అయితే ఫేక్ సర్టిఫికేట్లు అయితే అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అనేసి సాప్ చైర్మన్ కూడా పేర్కొన్నారు. అలాగే పీహెచ్ కూడా ఫేక్ సర్టిఫికేట్లు అయితే సబ్మిట్ చేశారు. కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యాక సర్టిఫికేట్లు కొన్ని అటు ఇటుగా ఉండి కూడా రిజెక్ట్ అయ్యారు. ఇటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా తప్పించేసి నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ డీఎస్సీలో అయితే మనం ఇంతకుముందు డీఎస్సీ కనుక చూసుకుంటే ఫస్ట్ అయితే సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి కౌన్సిలింగ్ అయితే చేసేవాళ్ళు. ఇన్ కేస్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయితే ఆ పోస్టులు అయితే నెక్స్ట్ డీఎస్సీ వరకు ఫిల్ అయితే అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థులకైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 3 విడతలుగా అయితే పిలవడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం.
నోటిఫై చేసిన ప్రతి పోస్ట్‌ని కూడా ఫిల్ చేయడానికైతే ప్రయత్నిస్తుంది ఈ గవర్నమెంట్ అయితే. అలాగే మనం గనక చూసుకుంటే అతి తక్కువ కాలంలో 5 నెలల వ్యవధిలోనే నియామక పత్రాలు అందుకునే డీఎస్సీ కూడా ఇదే. మనం గనక చూసుకుంటే 2002లో తక్కువ కాలంలోనే జరిగింది. 2012 తక్కువ కాలంలోనే జరిగింది. 2025 కూడా మెగా డీఎస్సీ కూడా తక్కువ కాలంలోనే అంటే 5 నెలల వ్యవధిలోనే నియామక పత్రాలు అందనున్నాయి మనందరికీ కూడా. అలాగే మనం గనక చూసుకుంటే 2003 అయితే 2 సంవత్సరాలు పట్టింది. 2006 2 సంవత్సరాలు, 2008, 2014, 2018 ఇవన్నీ గనక చూసుకుంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాల టైం అయితే పట్టింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వడానికి. సో, మనకు ఈ డీఎస్సీ అయితే అతి తక్కువ కాల వ్యవధి అయితే నియామక పత్రాలు అందుకోబోతున్నారు అందరూ కూడా. ప్రతి ఒక్కటి కూడా పకడ్బందీగా అయితే చేస్తున్నారు. ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా. ఫస్ట్ అయితే జనరల్ మెరిట్ ఇచ్చారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకు జనరల్ మెరిట్ లిస్ట్‌కి, ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌కి ఏదైనా గనుక వేరియేషన్ కనుకుంటే అన్యాయం గనుక జరిగితే ఫైనల్ లిస్ట్ వచ్చాక మనమైతే న్యాయ పోరాటం చేయవచ్చు. గతంలో అయితే వర్టికల్ రిజర్వేషన్ జరిగేది. ప్రెజెంట్ అయితే హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ 2 కలిపి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు అవగాహన లేని వాళ్ళు అపోహలకు, అనుమానాలకైతే దారితీస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి కేటగిరీని బేస్ చేసుకొని ప్రీవియస్‌గా ఫిల్ అయిన పోస్టులు గనక చూసుకొని, రోస్టర్ పాయింట్స్ కూడా చెక్ చేసుకొని, ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్‌పరెంట్‌గా అయితే జరగడం జరుగుతుంది. మనకున్న అవగాహన రాహిత్యం వలన నెగెటివ్ థింకింగ్‌లో అయితే ఉంటున్నాము. ఒకసారి బాగా ఆలోచించండి. వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారో అని కాదు. మీకంటూ ఒక థింకింగ్‌లో అయితే ఉండండి. మనకైతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే వన్స్ కలెక్టర్ గారి అప్రూవల్ అయిన తర్వాతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్రీవియస్‌గా మనం చూసుకుంటే విజయవాడలో అయితే గ్రాండ్‌గా ఓపెన్ సెరమనీ అయితే జరిగేది. సీఎం ఆధ్వర్యంలో ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికి కూడా అపాయింట్మెంట్స్ అయితే ఇచ్చేవాళ్ళు. సో, ఇప్పుడు కూడా అలా చేస్తే బాగుండేది అనేసి మొన్న క్యాబినెట్ సమావేశంలో కూడా దీని గురించి మంత్రులైతే చెప్పడం జరిగింది. ఇన్ కేస్ అలా జరగకపోతే జిల్లాల వారీగా అయితే హెడ్ క్వార్టర్స్‌లో అయితే ఇలా జరుగుతుంది. అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్స్ 100% సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్కరికైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కౌన్సెలింగ్ కూడా జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. స్కూల్స్ యొక్క లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా వారం రోజులలో అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇవంతా ప్రక్రియ అనేది అయిపోయాక మనకి ట్రైనింగ్ అయితే ఉండబోతుంది అనేసి సమాచారం. ఇదైతే దసరా హాలిడేస్ ఉన్నాయి గదా! సో, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ప్రకటించేసింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు అనేసి. ఉంటే ఒక 4, 5 రోజులు ఆ హాలిడేస్‌లో అయితే మనకి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ట్రైనింగ్ అయితే ఉండబోతుంది. సో, ఇది మన ఏపీ డీఎస్సీ 2025కి సంబంధించి మనకున్నటువంటి సమాచారం. సో, అందరూ కూడా మీకున్నటువంటి నెగెటివ్ థింకింగ్‌లో నుంచైతే బయటికి రండి. ఒకసారి క్లియర్‌గా ఆలోచించండి. క్లారిటీ వస్తుంది. థాంక్ యూ గైస్.